గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాకినాడ జిల్లాకైతే ముంతా తుఫాను అలాగే గండం గట్టెక్కినప్పటికీ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కురిసినటువంటి వర్షాలు అలాగే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో అలాగే ఏలేరు జలాశయానికైతే భారీగా వరద నీరు అయితే చేరుతుంది. ఈ ఒక వరద నీరు చేరడంతో అలాగే ఏలేరు దిగువ ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క రైతాంగం తీవ్రంగా ముఖ్యంగా ఏదైతే 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏలేరు ప్రాజెక్టుకి అయితే క్యాచ్మెంట్ ఏరియా నుంచి అయితే అధిక వరద నీరు చేరుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాలలో అది ఇప్పుడు 22,000 క్యూసెక్ల నీటి అలాగే ఈ యొక్క ఇన్ఫ్లో అయితే వస్తుంది. అలాగే అవుట్ఫ్లో అయితే ఇప్పటికే 8,000 క్యూసెక్ల పైగా నీటిని అయితే దిగువకైతే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏలేరు ప్రధానమైనటువంటి కాలువలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఓ పక్కన విశాఖకి 175 క్యూసెక్ల నీటిని విడుదల చేయగా అలాగే ఈ యొక్క ప్రాంతాలకు అన్ని ప్రాంతాలకు కూడా వరద నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏలేరు జలాశయానికి వస్తున్నటువంటి భారీ వరద నీరు కారణంగా దిగువ ప్రాంతాలు ఉన్నటువంటి ఓ పక్కన 4 నియోజకవర్గాలు ఓ పక్కన జగ్గంపేటతో పాటు అలాగే ప్రతిపాడు పెద్దాపురంతో పాటు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అయితే ఈ యొక్క థాయిలాండ్ కావడంతోనే ఈ యొక్క రైతాంగాన్ని అయితే ఈ భయపెడుతున్నటువంటి పరిస్థితి. 4 నియోజకవర్గంలో రైతులతో పాటు దిగువ ప్రాంతం చివరి నియోజకవర్గంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే భయపెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొర్రెకండి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. గొర్రెకండి కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గొల్లప్రోలు ఈ యొక్క ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ముక్కోలు వద్ద ఒక ఇప్పుడే తాజాగా అయితే ఒక గండి కూడా పడింది. గండి పడిన నేపథ్యంలో ముక్కోలులో ఈ యొక్క పంట పొలాలకు అయితే ఈ యొక్క వరద నీరు అయితే చేరుతుంది. అక్కడ నుంచి దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో పక్కన ఆ గొర్రెకండి కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ అలాగే గొర్రెకండి కాలువ ఏదైతే ఉందో గొర్రెకండి కాలువ గోకువాడతో పాటు జమ్ములపల్లి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈ గొర్రెకండి కాలువకి గండి పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ గొర్రెకండి కాలువకైతే గట్లు బలపరిచేందుకు ఒక పక్కన రైతులు ఆ యొక్క ఇసుక బస్తాలతో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా గట్లను కూడా బలపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క గోకువాడ అలాగే జమునుపల్లి వద్ద ఉన్నటువంటి గొర్రెకండి కాలువ ఏలేరు నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏ స్థాయిలో ఎక్కువైతే చేరుకుంటుంది. వరద నీరు చేరుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క అధికంగా చేరుతున్నటువంటి వరద నీరు కారణంగా ఈ యొక్క ఏలేరు గొర్రెకండి కాలువ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏలేరు నుంచి అయితే 2 గేట్ల నుంచి కూడా ప్రధాన కాలువల నుంచి ఇప్పటికే 8,000 క్యూసెక్ల పైగా నీటిని విడుదల చేశారు. అలాగే మొత్తం ఏలేరు జలాశయం నుంచి ప్రస్తుతం అయితే అవుట్ఫ్లో చూసుకుంటే 8,600 క్యూసెక్లు అప్పుడు ప్రస్తుతం వరద నీటిని వస్తున్న నేపథ్యంలోనే అధికంగా ఈ యొక్క గట్లు బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గండ్లు బలపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన చూడొచ్చు జేసీబీ సహాయంతో ఇసుక బస్తాలను కూడా తీసుకుని వచ్చి ఇసుక బస్తాలు ఈ యొక్క ఏలేరు గొర్రెకండి కాలువకు సంబంధించినటువంటి గట్లను బలపరిచేందుకు రైతులందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ గట్లను బలపరిచేందుకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఈ యొక్క జేసీబీ సహాయంతోనూ అలాగే రైతులు ఇసుక బస్తాలను తెచ్చి వాటిని అయితే బలపరిచేందుకు ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఈ జేసీబీ సహాయంతో ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఇసుక బస్తాలను చూస్తున్నాం. ఈ ఇసుక బస్తాలతో గండ్లు పడకుండా ప్రతిష్టం చేసేందుకు బలపరిచేందుకు కూడా ఇప్పటికైతే చేరుకున్నారు. మరో పక్కన చూడొచ్చు రైతులు అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా ఎక్కడ వేస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఈ గట్లు ఏదైతే జములపల్లి సంబంధించినటువంటి ఇటుగా గండి పడితే మాత్రం జములపల్లి గ్రామంతో పాటు ఈ యొక్క పంట పొలాలను కూడా అధికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గండ్లు పడితే మాత్రం ఇప్పుడు అధికంగా చేరుతున్నటువంటి వరద నీరు కారణంగా ఇక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతం. గతంలో కూడా ఇదే ప్రాంతంలో గత సంవత్సరం గండి పడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ రైతులు ఇసుక బస్తాలని తెచ్చి గట్లను ప్రతిష్టం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ గట్లు బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతోనే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నాం. ఈ గట్టు అనేది ఇప్పుడు గతంలో ఇదే ప్రాంతంలో గండి పడినటువంటి ప్రాంతం. ఇక్కడనైతే ఇప్పుడైతే ఏలేరు నుంచి వచ్చిన వరద నీరు గండి పడకుండా ఇసుక బస్తాలను అయితే ఇక్కడంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఈ యొక్క గండి పడకుండా వాళ్ళు కష్టపడి ఈ యొక్క మొత్తం వీటినైతే మనం చూడొచ్చు. ఇప్పుడే ఇసుక బస్తాలని తెచ్చి
వాళ్ళు అయితే ఈ విధంగా గండి పూడుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గండి ఇదిగో చూడొచ్చు, రైతులు ఈ ఇసుక బస్తాలను వేసి గండి ఏలేరు వరద ఉధృతి కారణంగా గండి పడకుండా ఉండేందుకు ఇసుక బస్తాలు అయితే వేస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? గండి కడుతున్నామండి. గొరికండి వచ్చేస్తుంది, గండి కడుతున్నాం. ఊరి మీద పడిపోతుంది, చేలు పోతున్నాయని పెద్దలందరూ వచ్చి, నాయకులందరూ వచ్చి గంటలు కట్టింటున్నారు. పిడాపురం నాయకులందరూ వచ్చి పిడాపురం ఏలేరు వచ్చి నాయకులందరూ వచ్చి గండి కట్టించారు, దగ్గర నుండి కట్టించున్నారు. అంటే గతంలో ఇక్కడ గండి పడిపోయిందా? పడిపోయింది, చేలని పోయాయి. నీళ్ళు పడ్డా కానీ ఏడు కట్టలేదు. రైతులందరూ నాయకులందరూ వచ్చి డబ్బులు వేసి కడుతున్నారు. వచ్చి అందరూ ఆఫీసర్లు, జౌన్పల్లి నాయకులు, జౌన్పల్లి పంచాయతీ నాయకులు అందరూ వచ్చి పిడాపురం వచ్చి ఇంకా ఇది గండి పడితే ఊళ్ళోకి వచ్చేస్తుందా? ఊరు పోతుందండి. ఊరు పోయి చెట్ల మీద కూర్చుంటారు, అరటి మీద. నీటి అరుగులు ఎక్కేసిందండి, అరటి మీద కూర్చున్నాం. అది చూస్తున్నాం. ఇది ఆ వరి చేలు అయితే ఇప్పటికే ఆ పొట్ట దశకు వచ్చాయి. అవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా గట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. వాళ్ళు ఆ గట్లను బలపరుస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళు ఏ విధంగా గట్లని ఇక్కడ పూడుస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా ఇక్కడ బలపరుస్తున్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గతంలో కూడా ఇదే ప్రాంతంలో గట్టు తెగిపడినటువంటి పరిస్థితి ఉంది. ఇటుగా మనం చూస్తున్నాం, వెనకాల ప్రాంతం మనం చూసుకుంటే ఇటువైపు అయితే గండి పడిందంటే మాత్రం ఇటువంటి గ్రామాలన్నీ కూడా ముంచెత్తే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ గట్లను పూడ్చున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏలేరు ఇంకా వదిలే అవకాశం ఉందన్నారు. దానికి రైతులు భయపడి ఈ ఇసుక బత్తాలు వేసి కట్టుకోవాలనేది జౌన్పల్లి గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు, బత్తాలు వేసే కార్యక్రమం. అలాగే మేము ఈ రాత్రి కూడా నిద్ర పట్టలేదు ఎవరికని. ఏ ఊరి మీద నీరు వచ్చేస్తే ఊరేమైపోద్ది, ప్రజలకు ఏమి ఇబ్బంది అనేది తెల్లవారు కూడా ఎవరో నిద్రపోకుండానే ఊళ్ళో జనం అంతా ఉండిపోయి రైతులు, గ్రామస్తులందరూ కూడా దానికి స్పందించి అధికారులు, మా గ్రామస్తులందరూ వచ్చి ఇసుక బత్తాలు వేసుకుంటూ దాన్ని ఏదో కొనసాగిస్తున్నారు. గవర్నమెంట్ వారు మాత్రం తక్షణం దీని మీద చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాం. అంటే గతంలో ఇక్కడ ప్రాంతంలో గండి పడింది సంవత్సరం క్రితం, అప్పుడు వచ్చినప్పుడు పడింది. మరి అప్పుడు గట్టును ఎందుకు బలపరచలేదు? అప్పుడు చేశారా? మేము ఎన్నోసార్లు అడిగామండి. ఇది ఆధునీకరణ ఉద్యాన కొన్ని రోజులు చెప్పారు. రెండోదేమో శాంక్షన్ అయింది, మేము చేస్తాం, శాంక్షన్ అయింది చేస్తాం అనే దాన్ని చెప్పడం, మేము రైతులు దానికి నాయకులు కానీ దాన్ని నమ్మి మేము అలాగా కాలయాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఊరి మీద నీరు వచ్చేస్తుందేమో అనే భయంతో మా గ్రామస్తులందరూ ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టారు, ఈ ఇసుక బత్తాలు వేసే కార్యక్రమం. ఇప్పుడు ఇంకా వరద నీరు ఇంకా చేరుతుంది అంటున్నారు. అలాగే ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి నుంచి నీరు రావడం మొదలు పెట్టిందని వరద నిన్న సాయంత్రం 4 తర్వాత నీరు పెరిగింది. అక్కడి నుంచి జనం అందరూ కూడా ఆందోళన పడ్డారు. తెల్లారిపోతుకు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా వస్తుందనే పైన కురుతుంది, వర్షం వస్తుంది అనేది జనం చెప్పడం జరుగుతుంది. పై అధికారులు దానికి మేము చొరవ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ, జౌన్పల్లి గ్రామం ప్రజలందరూ. ఇంకా గట్లు ఇంకా ఎక్కడ ఇది ఒక్కరి ప్రాంతంలోనే ఉందా? ఇంకెక్కడైనా పడే అవకాశం? కొద్దిగా ఎదురు కూడా ఉందండి, ఆ కరెంట్ తమ్ముల దగ్గర. అక్కడ కూడా ఇప్పుడు ఎంత మేము రెడీ జనం రెడీ అవ్వ ఉన్నారు. అది కూడా వేస్తే కొంత ఊరి మీద రాకుండా ఆగిద్దని. ఊరి మీద రాకుండా బాగా భారీగా వదిలేస్తే కనుక మనం ఎవరు ఏం చేయలేమండి. అందాక మేము తాత్కాలిక ఉపశమనం చేసుకుంటున్నాం, రైతులు అందరూ చేస్తున్నారు. అదండి. ఇప్పుడు చెప్తే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం కలుగుతుంది? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ గండి పడేది విలేజ్కి డ్యామేజ్ అవుద్దండి. ఈ ఊరు పొలిమేర అంతా డ్యామేజ్ అవుద్దండి. ఈ ఊరు వీరాపురం కూడా డ్యామేజ్ అవుతుంది, అగ్రహారం. ఈ 3 పొలిమేరలో ఉన్న భూములన్నీ పోతాయండి ఈ గండి ఇలాగా మనం చేయించకపోతే. అది గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ వరద తగ్గిన వెంటనే చేయమని మేము కోరుకుంటున్నాం. గురుకండి కాలం ఇంకా ముక్కోలు నుంచి ఇంకా ఎదరెక్కడ కూడా గండి పడింది అన్నారు. ఇంకా ఏ ప్రాంతాల్లో ఎక్కువ బలహీనంగా ఉంటుంది? ఈ ముక్కోలు అదే గోకోల విద్య పైన కూడా ఒకటి గండి ఉంది, అది ముక్కోల దగ్గర కూడా ఒక గండి ఉంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఇలాగే అందరూ ఆందోళన చెంది ఉన్నారు రైతులు. ఏలేరు ఆధునీకరణ చేస్తే ఈ యొక్క గండం గట్టేకే అవకాశం ఉందంటారు మీ అన్ని కూడా? ఏలేరు ఆధునీకరణ అయితే ఈ ప్రాంతం అంతా ముప్పు నుంచి బయటపడతారు. చూడొచ్చు ఇప్పుడైతే వేస్తున్నటువంటి దృశ్యాలు. అలాగే ఇప్పుడైతే ఇప్పుడు ఏలేరు వరద వచ్చి భారీ స్థాయిలో వరద నీటి చేరుతున్న నేపథ్యంలో ఇంకా రేపు గొరుకండి కాలం నుంచి అయితే నీరుని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కావచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొత్తం ఈ యొక్క గట్లను కూడా ప్రతిష్టం చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఇక్కడ ఏ విధంగా ఇక్కడ గండ్లు పూడుస్తున్నారు మీరు? ఈ ఒక సంవత్సరం క్రితం ఈ గంటలు పడ్డాయండి. ఈ గంటలు పడిన తర్వాత ప్రభుత్వం సరిగా స్పందించడంలో గంటలు అలా ఉండిపోయాయి. ఇప్పుడు ఏమైందంటే మేము చాలాసార్లు అడిగిన తర్వాత కూడా గంటలు అమౌంట్ రాలేదు, ఈసారి అమౌంట్ వచ్చింది చేసేస్తున్నారు. సరే మాకు ఈరోజు వరదలు రావడంతో ఆల్రెడీ నీ వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. కానీ రైతులందరూ ఈరోజు తొందరగా సహకరించి గవర్నమెంట్ కూడా మాకు సహాయించి 2 లారీలు ఇసుక పంపించి మూటలు గట్ట పంపిస్తే రైతులు సొంతంగా ఇవాళ మూటలు కడుతూ ఇవాళ గంటలు కట్టుకోవడం జరుగుతుంది. మరి ఇరిగేషన్ అధికారులు వస్తారు కదా, మరి ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క ప్రాంతాలని ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూడా పరిశీలించారు వాళ్ళు? ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ 2 రోజులు బట్టి ఎక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి వాళ్ళ రాత్రిలో పగలు ఇక్కడే స్టే చేస్తా ఇదంతా పరిశీలిస్తున్నారు. వాళ్ళ అండర్గ్రౌండ్లోనే ఇదంతా మొత్తం జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా పడే అవకాశం ఉంటే మనకి 2 చోట్ల ఉన్నాయి. మెయిన్ ఈ 2 వల్ల పెద్ద ఇబ్బంది ఉంది. కానీ ఈ వరదలు అయిపోయిన తర్వాత తొందరగా రోడ్డు వేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం అయితే రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పుడైతే గట్లను బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతోనే ఇక్కడ వీటిని అయితే ఇసుక బస్తాలు వేసి వీటిని అయితే పూడ్చి వరద నీరు ఏదైతే గొర్రెకండి కాలువ ఉధృతంగా చూడవచ్చు. ఎంత మనం చూస్తున్నాం ఇలాగ ఒకసారి ఎలా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ మనం ఎంతో లేదు, ఇది మాత్రం గొట్టె ఎక్కిందంటే మాత్రం ఈ యొక్క ఏదైతే జమ్ములపల్లి కావచ్చు, జమ్ములపల్లి కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ వరద అంటే ఇప్పటికే మనకి ఒక 2 లైన్ల ఇసుక బస్తాలు అయితే వేశారు. ఇసుక బస్తాలు వేస్తున్న నేపథ్యంలో కింద చూడొచ్చు ఆ వరద ఇటుగా వస్తుంది. ఒకవేళ ఇటుగా ప్రవహిస్తే మాత్రం ఇటువైపు ఉన్నటువంటి జమ్ములపల్లి పంట పొలాలతో పాటు జమ్ములపల్లిలో ఉన్నటువంటి ఊర్లు కింద ఉన్నటువంటి నరసింహపురం కావచ్చు, అలాగే అగ్రహారం వరకు కూడా పిఠాపురం బైపాస్ రాజు 216 జాతీయ రహదారి వరకు కూడా ఈ ప్రమాదం అయితే పొంచి ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇక్కడ ఇంకా కొంతమంది రైతులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇది ఇంకా ఏ ప్రాంతాలలో ఈ గంటలు పడే అవకాశం ఉందని కూడా ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి, ఏంటి ఇక్కడ మీ ఎన్ని ఎకరాల పంట వేశారు మీరు? మేము మామూలు కూలి పని వాళ్ళమేనండి, కూలి చేసుకునే వాళ్ళమే, మేము సేల్ చేసుకునే వాళ్ళం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జామ్ పని చేస్తున్నాం. మా మకాల గంట ఉన్నాయండి ఇక్కడ, మకాల మీకు వచ్చేస్తాయండి. ఇదంతా అదిద్దపడి ఇలా గంటి కూడా ఎత్తుంది అనేసి ఇలాగే ఇదిగో వచ్చామండి. మేము ఇదంతా కట్టుకోవాలని అదిద్దా పడుతున్నామండి. నైట్ మీద వచ్చిందంటే ఏం చేసే పరిస్థితి లేదండి మాకు. అందుకని వీళ్ళందరితో పాటు వెళ్ళినంటే సహకరించుకుని గంటలు పంట మరి చేతికి వచ్చినప్పుడు అంతా కూడా ఇప్పుడు ఏమైనా ములిగితే మాత్రం పంట ఒక చేతికి కూడా రాదండి. అది చేతికి వచ్చే టైం అండి ఇది. అంత కాబట్టి ఇది దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనేసి మేము ఇది చేసుకుంటున్నామండి. ఇంకా రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఇక ఏంటి ఏమేస్తున్నారు ఇప్పుడు? ఎందుకు ఇప్పుడైతే రైతులు ఇక్కడంతా కూడా ఇక్కడ వేస్తున్నటువంటి రైతులు మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేశారు, ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు? 4 ఎకరాలు వేసానండి. 4 ఎకరాలు పొట్ట మునిగిపోతుందండి, పొట్ట పోతుంది. మరి ప్రభుత్వం పట్టించుకుంటలేదండి. ఎప్పటి నుంచో అడుగుతున్నాండి, అప్పుడే 15 నెలల నుంచి పడిపోయి ఉంది ఇది. అప్పటి నుంచి పట్టించుకోలేదండి. ఇప్పుడు వచ్చారు, ఏదో కలెక్టర్ గారు ఫోన్ చేస్తే వచ్చారండి. వీళ్ళు వచ్చి చేస్తున్నారండి, ఇసుక బత్తాలు వేస్తున్నారు, అందరూ సాయం చేస్తున్నామండి. పథకం పని వాళ్ళు అందరూ వచ్చి చేస్తున్నామండి. అది అది ఎక్కువ వదిలేస్తే ఆగదండి, అదే తాత్కాలికంగా వేసుకుంటున్నామండి. అది అంటే సంవత్సరం క్రితం పడింది, అప్పుడు మరి ఎందుకు వదిలేసారు దీన్ని? పట్టించుకోలేదండి, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదండి. అడిగి సంతకాలు కూడా పెట్టించారండి, 50 సంతకాలు పెట్టించారు. అది ఎక్కడ పారేసారో నాకే తెలదండి. అది పంట మరి ఒకవేళ మునిగిపోతే మీకు పని చేస్తుంది? అది పని చేయదండి, పంట పోతుందండి, పొట్ట అంతా గుళ్ళిపోతే దిగుబడి రాదండి. అది పెట్టుబడి మొత్తం అయిపోయిందండి. మొత్తం పెట్టుబడి అంతా అయిపోయిందండి. ఇంకా ఒక 20 రోజుల్లో కోతకొచ్చేటప్పుడు పోతుందండి. అదండి. ఇప్పుడైతే ఇప్పుడు అందరూ కూడా పెట్టుబడి పెట్టేశారు. మనం చూడొచ్చు పక్కన అంటే ఇప్పుడు ఇది మనం వరి చేను మనం చూస్తున్నాం. వరి సంబంధించినటువంటి ఆ యొక్క వెన్ను మీద ఉన్నటువంటి పంట ఇదంతా మాత్రం మునిగితే మాత్రం పనిచేయదు. ఒక 10-15 రోజుల్లో పూర్తిగా పంట అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే 30,000 నుంచి 40,000 వరకు కూడా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో రైతులు ఇప్పుడు అయితే ఏలేరు వరద అంటే మోంతా తుఫాను కారణంగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడడం నేపథ్యంలోనే ఈ వర్షాలకైతే అధిక ఏలేరు వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ వరద అంతా వచ్చి ఏలేరు ఈ జలాశయం నుంచి ఇప్పటికే 8,000 క్యూసెక్ల పైన నీరు
నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో 10,000 క్యూసెక్ల వరకు కూడా లాస్ట్ ఇయర్ వచ్చి మొత్తం ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఏలేరు కాలంలో అయితే మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ఏలేరు వరద మనం అటు పక్కన కేవలం గట్టులకు ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అనేక ప్రాంతాల్లో పక్కన ముక్కల్లో కూడా అప్పుడు గండి కొట్టిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొంత మేరకు ఈ గట్టు ఎక్కింది ప్రవహిస్తున్నంతే మాత్రం మొత్తం పంట పొలాల్లోకి అయితే వరద నీరు అయితే చేరిపోతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రైతులు హుటాహుటిన ఇక్కడికైతే చేరుకున్నారు. వాళ్ళు తమ పంట పొలాలను రక్షించుకునేందుకు, తమ పంటని కాపాడుకునేందుకు కావచ్చు, అలాగే గ్రామంలోకి ఒక నీరు చేరకుండా, వరద నీరు చేరకుండా వీటిని అయితే వాళ్ళైతే రక్షించుకునేందుకు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. భారీగా వరద నీరు పంట పొలాల్లో రాకుండా ఇసుక బస్తాలతో వాటిని అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఏదేమైనా ఏలేరు సంబంధించినటువంటి ఆధునీకరణ చేపడితేనే ఈ గండం గట్టెక్కుతుంది. ఏలేరు ఆధునీకరణ పనులు గతంలో చేసి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారిన ఏలేరు సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు జరగకపోవడంతోనే తరచూ ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చి ఈ విధంగా పంట పొలాలను పంట చేతికి వచ్చే సమయంలోనే ఈ విధంగా ముచ్చెత్తుతుందని కూడా ఈ యొక్క ప్రాంతాలు ఏలేరు దిగువ ప్రాంతాలకు ఆనుకున్నటువంటి రైతాంగం కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అంటే పంట నీరు లేకపోవడం, లేదంటే భారీగా వరద నీరు వచ్చి ఈ విధంగా మునిగిపోవడం, ఇటువంటి పరిస్థితులు ఈ యొక్క ప్రాంతాల్లో నెలకొంటున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏలేరు నుంచి ఇంకా వరద అక్కడ అవుట్ఫ్లో ఇన్ఫ్లో అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే అవుట్ఫ్లో కూడా సమానంగా విడుదల చేస్తూ జేపీ జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే నిన్న కూడా సానా సతీష్ ఎంపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కూడా ప్రాంగణ ఏలేరు ప్రాజెక్టును కూడా పరిశీలించి ఆ యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఏలేరు నుంచి పెద్దాపురంతో పాటు జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం ముఖ్యంగా ఈ యొక్క నష్టపోయే పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఈ రోజు సాయంకాలం ఇంకా వరద పెరిగే, వర్షాలు అధికమైతే మాత్రం ఈ యొక్క వరద ప్రవాహం ఇంకా మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్యాలెన్స్ చేస్తూ పక్కన పెద్దాపురం వైపు, పక్కన ఇటువైపు పిఠాపురం వైపు నీరునైతే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడాలి మరి ఏలేరు ప్రాజెక్టు వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో, రైతులు ఏ విధంగా పడుతున్నాయో కూడా మరిన్ని ఈ రోజు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఏలేరుకు సంబంధించినటువంటి గొర్రెకండి కాలం అయితే ఉధృతంగా ప్రవహిస్తూ రైతాంగాన్ని అయితే భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అందరికీ నమస్కారం. ఈవేళ ఈ ఏలేరు ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తోట నవీన్ అందరితో కలిసి, గోపి గారు అందరితో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు. దీని ఈ 24 టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అన్ని చూసాం. అంటే దీని వలన ఏమంటే కింద ముంపు గ్రామాలు మునిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటది అనే దాని మీద వివరించారు. పిఠాపురం కానీ కిర్లంపూడి ఏరియాలు ముంపు గురి అవుతాయి ఎక్కువ వాటర్ రావటం వలన. నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వదలాలి, ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగా మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొల్యూషన్, ఈ వాటర్ లో ఎలా ఉంది, చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోను, కలెక్టర్ గారితో కూర్చొని జరుగుతుంది. గతంలో మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలేరు ఆధునీకరణ స్టార్ట్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చుని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధునీకరణ చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది, కింద ఏమన్నా ఫర్దర్ గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా, ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సెపరేట్ గా ఒక దీని మీద ఒక ప్రణాళిక చేయడం జరుగుతుంది. మాది పిఠాపురం మండలం గోకివాడి గ్రామం అండి. మా మొందా తుఫాన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత పిఠాపురం మండలం గోకివాడి గ్రామానికి వరద ఉధృతి తాకిడి ఏలేరు క్యాచ్మెంట్ ఏరియా, ఏలేరు రిజర్వాయర్ల క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ఇప్పుడే పంట పొలాల చేతికి, అంటే ఒక 10 రోజుల్లో కోతలకు రెడీగా ఉన్న పంట పొలాలకు ఇప్పుడు ముంపు
గురవుతున్నాయి. ఈ ముంపుకు గురవడం వల్ల రైతుకి ఇంకా అంటే ఎన్ను తోడేసుకుని ఇప్పుడు చివరి స్థాయిలో ఉంది కాబట్టి అది వెన్ను బరువుకి ఈ నీటి ఉధృతికి పడిపోయి కింద అది బాడిలో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే చేతికి ఇంత క్రితం గత సంవత్సరంలో వరదలు ఇంత క్రితం వచ్చాయి, కానీ అది పొట్టబారిలో అప్పుడప్పుడు ఈని స్టేజ్లో ఉన్నది కాబట్టి రైతు కొంతవరకు సర్వే అవ్వగలిగాడు. ఇప్పుడు ఈ వరద వల్ల ఇంచుమించు 90% డ్యామేజ్, అంటే 30% అంటే 30,000 పెట్టుబడి పెట్టేసి ఉన్నాడు ప్రతి రైతు కూడా. రైతు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా, మన వీడియో ఏదైనా మాట్లాడించాలని అడిగినా కూడా మీడియా వచ్చిందనుకో కళ్ళ నీరు వస్తుంది తప్ప మాట్లాడడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఇప్పుడు ఆ పైన గంటలు ఎందుకంటే ఇప్పుడు దారి లేక బ్రిడ్జ్ మీద ఇసుక కొట్టించారు నాయకులు, ఇరిగేషన్ అధికారులు అందరూ కలిపి కొట్టేస్తే వెళ్ళి దారి మార్గం లేదు. గ్రామస్తులంతా సంచులు పట్టుకుని వెళ్ళి ఈత కొట్టుకుని వెళ్ళి పైన గంటలు కడుతున్నారు, అయినా పైన నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో చోటు పడేదానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు అక్కడ ఉదయం 6 గంటల నుంచి కూడా కట్టి పనులోనే ఉన్నారండి. ఇప్పుడు మనం వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి చేయడం తప్ప ఈత రాదు కాబట్టి వెళ్ళకపోతున్నాం. ఇంకా పెరుగుతుంది అంటారా? నీరు అంటే ఎక్కడో గండి పైన రాజుపాలెం దగ్గర ఎక్కడో గండి కొట్టిందని చెబుతున్నారండి. దాని ఎఫెక్ట్ అక్కడ వల్లంగా ఉన్న ప్రాంతాల్లో పడిపోతుంది. శాశ్వత పరిష్కారం అంటే దీనికి ఆధునీకరణ గురించి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ 80% పూర్తి అయిపోయింది. ఒక 20% రైతులకు పేమెంట్లు ఇవ్వాల్సి ఉంది, వర్క్ పట్టాలి. అది పూర్తి అయిపోతే పని పడతారు. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది మీకు? ప్రతి సంవత్సరం అలాగే ఉంటుందండి. ఇంకా ఈ సంవత్సరం కొంచెం పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఉండడం వల్ల కొంచెం ప్రతి ఏటా మీద కూడా తక్కువ ఈ సంవత్సరం. అంటే ఇది కోత కోసి స్థాయి ఆ పోరులో రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది, రైతులు ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నారు. అప్పుడు లాస్ట్ ఇయర్ అటు ఇటు కూడా ఇటు ఎక్కువ వదిలేసారు అన్నారు, ఇప్పుడు తక్కువగా వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు పెద్దాపురం ఏరు మనకి పెద్దాపురం వచ్చి డ్రైన్లు ఉన్నాయి, మెయిన్ డ్రైన్లు. ఇటు లాస్ట్ ఇయర్ ఏంటంటే దీనికి ఎక్కువ నీరు వదిలేసి అటువైపు తక్కువ వదిలేరండి. దానివల్ల ఇంచుమించు ఊరు వరకు కూడా గోకవాడ గ్రామంలో దరిదాపుల్లో కూడా నీరు వెళ్ళిపోయి ఆగిపోయింది, వచ్చేసేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్యవేక్షణలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే 2 అడ్లకి సమానంగా నీరు పెట్టి వదలడం వల్ల గొల్లపోలు అంటే పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపోలు, మాదాపురం ఇవన్నీ ముంపు ప్రాంతాల్లో ఇప్పుడు నుండి ఇప్పుడు ఏలేరు రివర్లో ఎంత నీరు వెళ్ళినా కూడా వాళ్ళు ముంపు గురవుతారు. ఇంకా మిగతా రైతులు కొంతవరకు ఇప్పుడు వరకు ఆగారు, కానీ ఈ రోజు నుంచి మళ్ళీ పైకి కూడా వచ్చేసి మునిగిపోతున్నాయండి. గోకవాడ ఇప్పుడు ఈ ప్రభావం వల్ల మన పిఠాపురం నియోజకవర్గంలో గోకవాడ, జౌనపల్లి, రాపత్తి, భోగాపురం ఈ 3 ప్రాంతాలు కూడా 3 గ్రామాలు చాలా విపరీతమైన నష్టాన్ని చవిచూస్తారు రైతులు. దీనికి ప్రభుత్వ అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా పూనుకొని రైతులను ఆదుకోకపోతే రైతు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని వాళ్ళు మాతో చెబుతున్నారండి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నియోజకవర్గంలో గొర్రెకండి కాలువ, జబులపల్లి గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.